మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక సోమవారం రోజు, అలాగే కార్తీక ఏకాదశి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. కానీ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహాపాపం కలుగుతుంది. 99% మందికి తెలియక ఈ పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. ఈ పొరపాట్లు చేయకుండా 365 ఒత్తులను వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారు. అలా కాకుండా పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితం రాదు. మరి 365 ఒత్తుల దీపాలను ఎలా వెలిగించుకోవాలి? వెలిగించాక ఏం చేయాలి? ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. 365 ఒత్తుల దీపం కోసం 365 ఒత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూదిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది. మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది. కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి. అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు. 1-2 సార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను 3 కట్టలుగా కట్టాలి. 120, 120, 125 అనగా 120 ఒత్తులతో ఒక కట్ట, 120 ఒత్తులతో మరొక కట్ట, 125 ఒత్తులతో ఒక కట్టగా 3 కట్టలు కట్టి ఈ 3 కట్టలను ఒక కట్టగా చేయాలి. అలా 365 ఒత్తులను రెడీ చేసుకోవాలి. ఇంట్లో చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవటం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. అలా కొని తెచ్చుకున్నా తప్పేమీ కాదు. 365 ఒత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి. ఈ ఒత్తులను తీసే ముందు లైట్గా ఆవు నెయ్యిని పిండి తీయాలి. 365 ఒత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ పద్మంపై పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరించుకోవాలి. దానిపై తమలపాకు పెట్టి ఆకులో పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి. ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి. ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసి వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి. ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణలు చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి. అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి. 365 ఒత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దేనిలో అయినా సరే పెట్టుకొని వెలిగించుకోవచ్చు. ముందు ప్రమిదలో 365 ఒత్తులను వేసి ప్రమిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమిదను కానీ ఉంచాలి. తరువాత ఒక కర్పూరం పిల్లను 365 ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో 365 ఒత్తులను వెలిగించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి. ఇలా 365 ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ 365 ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి. అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి. జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది. జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే ఒట్టి ప్రమ్మిదకు పూజ చేసినట్లు అవుతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి.
365 వత్తులను వెలిగించక ముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు. 365 వత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి. ఇలా 365 వత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించాలి. లేదా చలిమిడి, వడపప్పు, పానకము సమర్పించవచ్చు. అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి. చివరిగా కర్పూర హారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి. ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది. లేదా ఓం నమఃశివాయ అంటూ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవాలి. దీపం పెట్టాక 365 వత్తులు ఆహుతి అయ్యేదాకా అక్కడ ఉండాలి. అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు. అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు. అలా ఇంటి దగ్గర కూడా 365 వత్తులు వెలిగించుకోవచ్చు. 365 వత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి ఏదో ఒక మొక్క మొదట్లో వేయాలి. లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పొయ్యాలి. ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రమ్మిదలను, మిగిలిపోయిన అగరవత్తుల పుల్లలను, ఇంకా మిగిలిన వేస్ట్నంతా కూడా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయాలి. అంతేగాని అక్కడే ఆ వేస్ట్నంతా కూడా వదిలివేయకూడదు. అలాగే అక్కడ పొరపాటున కూడా నూనె, నెయ్యి లాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి. లేదంటే వేరే వారు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా చేశాక తిరిగి ఇంటికి రండి. అంతేగాని 365 వత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు. ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు. కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా 365 వత్తులు వెలిగించండి. చాలామంది 365 వత్తులు వెలిగించేసి దేవుడు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు. అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినాయో కూడా తెలియదు. వాటిని వెలిగించేస్తే పని అయిపోయింది అనుకుంటారు. పొరపాటున కూడా ఇలా చేయకండి. అవి ఆహుతి అయ్యేంతవరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి. ఇదే పద్ధతి. ఈ విధంగా 365 వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు కూడా వెలిగించుకోవచ్చు. ఎవరు వీలుని బట్టి వారు వెసులుబాటును బట్టి వారు ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ 365 వత్తులను వెలిగించుకుంటే మీరు 365 రోజులు అంటే సంవత్సరమంతా కూడా దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు కార్తీక దీపాలు ఎలా వెలిగించుకోవాలో కూడా తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇది అత్యంత పవిత్రమైన, పుణ్యప్రదమైన మాసం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యకరమైన మాసం. కార్తీక మాసంలో చేసే పూజలు, ఆరాధనలు సమస్త పాపాలను తొలగిస్తాయి. కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం ద్వారా జీవితంలో కమ్ముకున్న కష్టాలు అనే చీకట్లు పోతాయి. కార్తీకం మొత్తం కూడా దీపారాధనతోనే నడుస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని వేద పండితులు అంటూ ఉన్నారు. కార్తీక మాసంలో ఇంటి వద్ద దేవాలయంలో దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అలా గుడికి వెళ్ళినప్పుడు దీపం పెట్టడం చాలా మంచి పద్ధతి. అయితే కొంతమంది గుడిలో దీపం పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏదైతే దీపం పెడదాము అనుకున్నామో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దీపాలను పక్కకు తోసేసి వాళ్ళ దీపం పెడుతూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. మీరు దీపం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న దీపాన్ని ఆర్పవద్దు, అంటే పక్కకు నెట్టవద్దు. 9, 10 ఇలా లెక్కలేనన్ని దీపాలు పెట్టవద్దు. గుడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఒక్క దీపం వెలిగించండి చాలు. భగవంతుడు భక్తి శ్రద్ధలను చూస్తాడు, కానీ ఎన్ని దీపాలు వెలిగించారు అనేది చూడడు. ఎక్కువ దీపాలు వెలిగిస్తే గుడిలో మిగతా వారు దీపాలు పెట్టేందుకు ప్లేస్ ఉండదు. కనుక భక్తిగా ఒక్క దీపాన్ని పెట్టినా చాలు. అలాగే గుడిలో కొండెక్కుతున్న దీపంలో నూనె వేసిన, ఒత్తి వేసిన, కొండెక్కిన దీపాన్ని వెలిగించినా కూడా పుణ్యం వచ్చేస్తుంది. కనుక గుడికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు పాటించండి.
మాసంలో ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిదంటుంది కార్తీక పురాణం. ఒకవేళ ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి లేకపోతే నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ, ఏదీ కుదరకపోతే ఆముదంతో కానీ దీపారాధన చేయవచ్చునని పురాణం చెప్తోంది. కార్తీక మాసమంతటా సాయంత్రం వేళల్లో శివాలయాలలో కానీ, విష్ణుమూర్తి ఆలయాలలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఆలయ ద్వారం వద్ద కానీ, గోపురం వద్ద కానీ, దేవుని సన్నిధి వద్ద కానీ ఇలా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. గుడిలో దీపాలను వెలిగించటం కుదరని పక్షాన ఇంట్లోనే పూజా మందిరంలో కానీ, తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసుకోవచ్చు. ఇక ఉసిరి, రావి వంటి దేవతా వృక్షాల కింద, నదీ తీరాలలో దీపారాధన చేసినా కూడా విశేష ఫలితం లభిస్తుందన్నది పెద్దల మాట. అలాగే చలికాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీపాల వేడికి, పొగకు దోమలు పారిపోతాయి. ఫలితంగా దోమకాటు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే గుళ్ళల్లో కూడా చాలామంది ఈ మాసంలో దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు ఈ మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగించాలని ఎందుకు చెప్పారంటే, కార్తీక మాసంలో మొదలయ్యే చలికాలంతో పగటి వేళలు తగ్గి చీకట్లు త్వరగా కమ్ముకుంటాయి. ఉష్ణోగ్రతల్లోనూ సూర్యకాంతిల్లోనూ ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుల వల్ల శరీరంలోని జీవ గడియారం అస్తవ్యస్తం అయిపోతుంది. ఆహారం దగ్గర నుంచి నిద్ర వరకు అన్ని అలవాట్లను ఇది ప్రభావితం చేస్తుంది. దీని వలన మనిషి మనస్సు కూడా స్తబ్దంగా మారిపోతుంది. మరికొందరైతే ఈ చలికాలంలో ఒక తరహా డిప్రెషన్కు లోనవుతూ ఉంటారు. ఇలా చలికాలంలో మనసు చిరాకుగా ఉన్నప్పుడు వెలుతురును చూడటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని ఆధునిక శాస్త్రం చెప్తోంది. అందుకే మన పెద్దలు ఈ మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగించాలని చెప్పారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.